నమస్తే. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే లెడ్ బై చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ రన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆఫ్ కోర్స్ ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏపీఎండిసికి సంబంధించిన 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అన్నట్టుగా మీనింగ్ వచ్చే విధంగా జగన్ గారు ఒక ట్వీట్ చేశారు. అది కూడా ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు. నేషనల్ మీడియా ఛానల్స్ మొత్తాన్ని ట్యాగ్ చేశారు. అవన్నీ కూడా వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. కోర్స్ నేషనల్ మీడియాకి ట్యాగ్ చేశారు కాబట్టి ఎలాగో నేషనల్ మీడియా వాళ్ళు కవరేజ్ ఇస్తారు కాబట్టి కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు కూడా దాని మీద రాశారు. ఏంది 9,000 కోట్ల రూపాయల స్కామ్ ఏంటి అని నేను చూశాను. కోర్స్ నేను యాక్చువల్గా ఆయన ట్వీట్ చేసింది చూడలేదు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వస్తే చూసి అప్పుడు ట్విట్టర్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ ఉందన్నమాట. ట్విట్టర్లో ఏంది ఇంగ్లీష్ న్యూస్లో రాసేయడని చెప్పి అప్పుడు ట్విట్టర్లోకి వెళ్ళి చెక్ చేశాను. అంటే జనరల్గా ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ట్విట్టర్. ఇట్లాంటి న్యూస్ కావాలి చూస్తే పోతాను తప్ప రెగ్యులర్గా ట్విట్టర్ ఆన్ చేయను అనమాట నేను. ఓకే, సరే. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన దాన్ని మొత్తం చూస్తే ఇది జగన్ గారి రైటింగ్ లాగా అనిపించలేదు నాకు. జగన్ గారి యొక్క సెంటెన్సింగ్ అదంతా మనకు తెలుసు కదా, గతంలో చాలాసార్లు రాశారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇట్ లుక్స్ లైక్ సమ్ యాప్ జనరేటెడ్ కానీ చాట్‌జీపీటీ జనరేటెడ్ సెంటెన్సింగా, లేదంటే ఎవరన్నా హైలీ ఇంటలెక్చువల్ ఇంగ్లీష్ పర్సన్ రాశారో మనకేం తెలియదు. మేబీ జగన్ గారు కూడా రాశారేమో. ఆయన నేను అండర్ ఎస్టిమేట్ చేయలేను, ఎందుకంటే ఈ స్పీక్స్ వెరీ గుడ్. ఇంగ్లీష్లో చాలా మంచిగా మాట్లాడతారు జగన్ గారు కూడా. ఓకే, సరే. ఎనివే సెంటెన్సింగ్ చూస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సరే, ఏదైనా మన కంటెంట్ ఇంపార్టెంట్, సెంటెన్స్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ చెబుతాను. ఆ 9,000 రూపాయల యొక్క స్కామ్ గురించి ఆయన రాసింది ఏంటంటే, ఆయన చదువుతున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా ఫైనాన్షియల్ టర్మ్స్ మీరు వినండి, మీకు కూడా అర్థం అవ్వాలి జగన్ గారు రాసింది ఏంటి అనేది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ ల్యాక్ ఆఫ్ ఫిస్కల్ డిసిప్లిన్ అండ్ డిస్రిగార్డ్ టు ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. రాజ్యాంగానికి విరుద్ధంగా ఫిస్కల్ అంటే ఆర్థిక డిసిప్లిన్ లేకపోవడం, మరి దాన్ని ఏమంటారు మరి. ఓకే, డిసిప్లిన్ లేకుండా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ వ్యతిరేకంగా ఒక ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారు అన్నట్టుగా రాశాడండి. ఇట్ ఈస్ లెర్న్ దట్ 25th June 2025 APMDC concluded the second tranche of its NCD issuance at a coupon rate of 9.30% and raised 5,526 crores, taking the aggregate value of the issuance of 9,000 crores అంటే అర్థం. ఏపీఎండిసి అనేది రెండోసారి నాన్ క్యుములేటివ్ బాండ్స్, డిబెంచర్స్, అవి నాన్ క్యుములేటివ్ డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రెండోసారి ఇష్యూ చేశారు 5,526,000 రూపాయలకి. గతంలో ఇచ్చిన దాన్ని రెండు కలిపితే 9,000 కోట్ల రూపాయలకి ఇప్పటికీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్కి వాళ్ళు ఏపీఎండిసి ఇచ్చింది. ఇక్కడ మీకు రెండు అర్థం అవ్వాలి. ఒకటి, వాట్ ఈజ్ ఏపీఎండిసి, రెండు, వాట్ ఈజ్ ఎన్సిడి, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్. ఈ రెండు అర్థమైతే మీకు కంటెంట్ మొత్తం అర్థమైంది. ఆయన ఏం రాశాడు. ఏపీఎండిసి అనేది ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక కంపెనీ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్. ఏపీఎండి ఇస్ నాట్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ఎ కంపెనీ. లైక్ స్టీల్ ప్లాంట్ లాగా, బిహెచ్ఈఎల్ లాగా, ఇవన్నీ గవర్నమెంట్ కంపెనీలు, రైట్? అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఏపీఎండిసి లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇక్కడ ఒక కంపెనీ అయినప్పుడు గవర్నమెంట్ దాని డబ్బులు వాడకూడదు, చట్ట ప్రకారం వాడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేదో ఒక కంపెనీ పెట్టాను అనుకోండి, నేను ఒక ఇండివిజువల్ని ఒక కంపెనీ పెట్టా, షేర్స్ రైజ్ చేశాను. దానికి పెట్టినప్పుడు కంపెనీ యాక్ట్ ప్రకారం నేను కూడా నా డబ్బులు వాడటానికి లేదు, కంపెనీ అకౌంట్లోనే ఉండాలి. కాకపోతే నేను కంపెనీ జీతం తీసుకోవచ్చే తప్ప కంపెనీ నేను పెట్టాను కదా అని చెప్పి ఆ డబ్బులు మొత్తం నేను తీసుకోకూడదు కంపెనీ యాక్ట్ ప్రకారం. అలాగే ఇప్పుడు ఏపీఎండిసి ఇస్ ద కంపెనీ, గవర్నమెంట్ పెట్టి ఉండవచ్చు, బట్ ఈ గవర్నమెంట్ కెనాట్ యూజ్ ద మనీ ఆఫ్ ఏపీఎండిసి. ఇది ఒకటి అర్థమైంది మీకు. ఓకే, అంటే అర్థం, ఇప్పుడు ఏపీఎండిసి డబ్బులు గవర్నమెంట్ వాడలేదు, కానీ ఏపీఎండిసి
లోన్ తీసుకుంటున్నట్టుగా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసింది. ఇప్పుడు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసిందంటే ఎవరి కోసం? గవర్నమెంట్ కోసం కాదు, కంపెనీ కోసమే ఇష్యూ చేసింది అని అర్థం. ఎందుకంటే కంపెనీ డబ్బులు గవర్నమెంట్ వాడలేదు, కంపెనీయే వాడాలి అది. ఇప్పుడు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ అంటే అర్థం ఏంటి? మీరు ఇప్పుడు అప్పు ఇస్తాడు ఎవరికో, ₹1 కోటి అప్పు తీసుకుంటావు ఎవరో దగ్గర, ఒక కంపెనీకి అప్పు ఇస్తావు. కంపెనీకి ₹1 ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోయారు అనుకోండి, ఇదిగోండి నేను తిరిగి ఇవ్వలేను, ఎలాగో ₹1 నీ కంపెనీలో భాగస్తుడిగా చేసుకొని చెప్పి ఆ అప్పుని షేర్గా కన్వర్ట్ చేస్తారనమాట. ఈక్విటీ షేర్గా కన్వర్ట్ చేస్తారు. వాటిని కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. ఇది ఎన్సిడి, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్. అంటే మీరు ఇచ్చిన అప్పుని తర్వాత నేను మీరు నాకు తిరిగి ఇవ్వట్లేదు, నాకు ఈ కంపెనీలో ఓనర్షిప్గా కన్వర్ట్ చేయండి అంటానికి లేదు. దాన్నే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ అనేది ఇష్యూ చేశాడు అంటే అర్థం. ప్యూర్లీ అప్పు, ఇది అప్పే, ఇంట్రెస్ట్ తీసుకోవాలి, అప్పు ప్రిన్సిపల్ అమౌంట్ని తర్వాత ఇస్తాడు, ఇక దానికి ఈక్విటీగా మార్చడానికి లేదు. ఎవరిచ్చారు ఇది? ఏపీఎండిసి ఇష్యూ చేసింది 9,000 కోట్ల రూపాయలకి. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలిగేషన్ ఇది ఏంటంటే, ఇక్కడ ఏపీఎండిసి అనేది కంపెనీ, ఈ కంపెనీకి సంబంధించినటువంటి డిబెంచర్లు ఇష్యూ చేసి ఒకవేళ నేను తిరిగి ఇవ్వకపోతే అంటే ఏంటి అర్థం? ఎవరు? కంపెనీ ఇవ్వకపోతే గవర్నమెంట్ డబ్బులు మీరు తీసుకోవచ్చు అని ఒక చట్టం చేశారు రీసెంట్గా. దాని మీద వీళ్ళు కోర్టుకి వెళ్ళారు వైఎస్ఆర్సీపీ. ఇదేంటంటే ఏపీఎండిసి అనే కంపెనీకి డబ్బులు ఇవ్వలేకపోతే గవర్నమెంట్ ట్రెజరీలో నుంచి ఆ అప్పు ఇచ్చిన వాడు తీసుకొని పోవచ్చు అని మీరు చట్టం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధము. కంపెనీ వేరు, గవర్నమెంట్ వేరు. కంపెనీ అనేది సపరేట్ ఎంటిటీ, గవర్నమెంట్ అనేది పబ్లిక్ మనీ. కంపెనీలో నష్టాలు లాభాలు వస్తూ ఉంటాయి, అప్పు ఇచ్చిన వాడికి తీర్చే బాధ్యత కంపెనీది, గవర్నమెంట్ది కాదు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఇవ్వకపోతే కంపెనీ అప్పు తీర్చలేకపోతే గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ కంపెనీ అయ్యి ఉండొచ్చు, బట్ బోత్ ఆర్ డిఫరెంట్. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి లేలా అప్పిరెడ్డి గారు రీసెంట్గా ఏం చేశారు? హైకోర్టులో కేసు వేశారు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసిందని. ఇప్పుడు దీంట్లో ఒక స్కామ్ అనే దాన్ని ఎలిగేషన్ అంటే అనుమానం. ఏంటి స్కాము? 9,000 కోట్ల రూపాయలు ఏపీఎండిసి అప్పు తీసుకొని ఏదో డిఫరెంట్ ప్రాజెక్టులకి ఖర్చు పెట్టేసి, ఇక కంపెనీ గవర్నమెంట్ కంపెనీ కదా, ఇదిగోండి మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేము అని చెప్తారు. మేము ఇవ్వలేము అని చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలి? గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి. ఈ 9,000 రూపాయలు ఏపీఎండిసి ఖర్చు పెట్టేసిద్ది, అక్కడ స్కామ్ జరగవచ్చు. ఇదిగోండి మేము తిరిగి ఇవ్వట్లేదని చెప్పి గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు, ఇక్కడ స్కామ్ జరగవచ్చు. మొత్తానికి డబుల్ అమౌంట్ పోతాయి. ఈ 9,000 కోట్లు పోతాయి, గవర్నమెంట్ నుంచి తీసుకుంటారు అప్పులు, అది 9,000 కోట్లు పోతాయి. అంటే ఇది ఎలా ఉండిద్దంటే, నేను ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకొని వాడికి చెప్తానరే నేను ఇవ్వకపోతే మా నాన్న దగ్గర తీసుకోరా అని చెప్తా. ఓకే, ఇప్పుడు వాడి దగ్గర 100 రూపాయలు తీసుకొని నేను దుబారా ఖర్చు పెడతాను, వాడు వెళ్ళి మా నాన్న దగ్గర 100 రూపాయలు తీసుకుంటాడు. ఈ 100 ఆ 100 మొత్తం 200. అలాగే ఈ 9,000 కోట్ల రూపాయలు ఏపీఎండిసి తీసుకొని ఏదో ప్రాజెక్టులకైనా పెడతారులేండి. అంటే స్కామ్ జరుగుద్దేమోనని అనుమానంతో చేసినట్టున్నాడు జగన్ గారు. 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వకపోతే గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు అని చట్టం చేశారు. అది అన్యాయం, అది రాజ్యాంగ విరుద్ధం అనేది వీళ్ళు రీసెంట్గా కోర్టుకు వెళ్ళారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇది ఇప్పుడు వీళ్ళు రాసింది ఏంటి ఇక్కడ? దిస్ ఈజ్ డిస్పైట్ ద మ్యాటర్ బీయింగ్ అడ్మిటెడ్ బై ది ఏపీ హైకోర్ట్ అండ్ నోటీసెస్ సర్వ్డ్. దానికి సంబంధించి హైకోర్టు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్కి. ఇదేంటంటే ఏపీఎండిసికి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే గవర్నమెంట్ నుంచి తీసుకోండి అని మీరు చెప్పారట అని, దీని మీద మీరు కౌంటర్ దాఖలు చేయండి అని ఏపీ హైకోర్టు గవర్నమెంట్కి చెప్పింది రీసెంట్గా. Further, it is quite apparent that the proceeds of the issuance would be utilized for financing government revenue expenditure అని జగన్ గారు రాశారు. ఐ డోంట్ థింక్ సో ఇట్ హ్యాపెన్స్. జగన్ గారు రాసింది ఏంటంటే, ఇది గవర్నమెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం ఈ 9,000 కోట్ల రూపాయలు వాడబోతున్నారు అనేది ఇట్స్ క్వైట్ అపరెంట్ అని రాశారు. బట్ యాజ్ ఐఎమ్ డామ్ ష్యూర్, కంపెనీ నుంచి గవర్నమెంట్ కెనాట్ యూజ్ ద మనీ. దే కెనాట్ యూజ్ ది కంపెనీస్ డిబెంచర్, ది మనీ విచ్ దే జనరేట్ ఫ్రమ్ కంపెనీస్ through debentures. The government cannot use the money because company is different, government is different.
మరి ఇది గవర్నమెంట్ ఫైనాన్సింగ్ గవర్నమెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం తీసుకున్నారని జగన్ గారు రాశారు. మరి దాని మీనింగ్ నేను అపార్థం చేసుకున్నా, నాకైతే తెలీదు. అది కాదని నేనైతే అనుకుంటున్నాను. అది కుదరదు, గవర్నమెంట్ తీసుకోలేదు. ఏపీఎండిసికి తీసుకున్న డబ్బులు ఏపీఎండిసీ ఖర్చు పెట్టాలి, బికాజ్ దట్స్ ఇండిపెండెంట్ కంపెనీ. గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సరే ఇంకేం రాశారు? విత్ టోటల్ డిస్రిగార్డ్ టు ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ మేనర్ ది టీడీపీ ఎలియన్స్ గవర్నమెంట్ అని రాశారు. ఇది ఎన్డీఏ ఎలియన్స్ గవర్నమెంట్ కదా, టీడీపీ ఎలియన్స్ గవర్నమెంట్ అన్నారు. మరి ఎన్డీఏ అనే దాన్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నారా, లేదంటే ఇదేమంటారు, యాప్ జనరేటెడ్ స్క్రిప్ట్ లాగా ఉంది ఇది. అంటే కొన్ని చార్జిపీటీ ఇట్లాంటివి తెలుగులో టైప్ చేస్తే ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తాయి కదా, అట్లా పాలిష్డ్ ఇంగ్లీష్ అదంతా. అంటే జగన్ గారికి రాదని కాదు, జగన్ రాసి ఉండొచ్చాము. బట్ అంటే సెంటెన్సింగ్ చూస్తే యాప్ జనరేటెడ్ లాగా ఉంది. టీడీపీ ఎలియన్స్ గవర్నమెంట్ అని రాశారు. పొరపాటున రాశారా లేదే మరి కావాలని రాస్తారో తెలీదు. బట్ ఎనీవే లెట్ us కరెక్ట్ ఇట్. ఇట్ ఈస్ ఎన్డీఏ ఎలియన్స్ గవర్నమెంట్ లెడ్ బై టీడీపీ. టీడీపీ మేబీ ద లీడర్, బట్ ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు ఇవన్నీ చేసేవి మోడీ గారికి తెలియకుండా చేస్తారని మనం అనుకోవాలా? ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్కి తెలియకుండా చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే 10 రోజులకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారి ఢిల్లీ పోతున్నారు. రీసెంట్గా లోకేష్ గారు కూడా ఢిల్లీ పోతున్నారు. ఇవన్నీ గవర్నమెంట్కి చెప్పరా, మోడీ గారికి చెప్పరని మనం అనుకోవాలా? ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్కి అమిత్ షా గారికి తెలియకుండా చేస్తున్నారని మనం అనుకోవాలి. ఇవన్నీ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్డ్, బీజేపీ నోస్ ఎవ్రీథింగ్ దట్ వాట్ ఎవర్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ హియర్. వాళ్ళకి చెప్పే చేస్తారు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. ఓకే, గ్రాంటెడ్ ప్రైవేట్ పార్టీస్ access to the consolidated fund to the state through RBI direct debit mandate, owing to which private parties can access to the state exchequer and withdraw funds without any requirement of any action from the state government officials. This is a blatant violation of Article 203, 204, 293 of the Constitution of India. జగన్ గారు ఏమని రాశారంటే, ఇప్పుడు వీళ్ళు తీసుకున్న 9,000 కోట్ల రూపాయలు కనుక ఒకవేళ ఏపీఎండిసి తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆఫీసర్లకు కూడా చెప్పకుండా గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ అమౌంట్ నుంచి ఆ 9,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిన ప్రైవేటు వాళ్ళు తీసుకోవచ్చు అని చట్టం చేశారు. అది ఆర్టికల్ 2003, 2004, 2093 రాజ్యాంగం ప్రకారం వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని రాశారు. మరి ఇది ఎలా చేశారో మనకైతే తెలియదు. గవర్నమెంట్ ఒకవేళ ఏపీఎండిసి డబ్బులు తిరిగి కట్టలేకపోతే, అప్పిచ్చినోడికి తిరిగి కట్టలేకపోతే, వీళ్ళు వాళ్ళ దగ్గర ఏ చెక్కులు ఉంటాయేమో గవర్నమెంట్ ట్రెజరీ నుంచి వాళ్ళకి గవర్నమెంట్ కూడా తెలియకుండా తీసేసుకుంటారట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, షూరిటీ పెట్టడం దట్ ఈస్ డిఫరెంట్. షూరిటీ పెట్టడం వేరు. ఇదిగోండి ఏపీఎండిసికి మీరు లోన్ ఇవ్వండి, ఐ విల్ బి ది షూరిటీ. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎలా చేశారు? నిజంగా జగన్ గారు రాసినట్టయితే వైలేషనే. ఇది ఎలా చేశారు? అది ఏపీఎండిసి డబ్బులు తీసుకోవటం ఏంటి, ఒక కంపెనీ డబ్బులు తీసుకోవటం ఏంటి, గవర్నమెంట్ ట్రెజరీ నుంచి డబ్బులు పోవటం ఏంటి, ప్రైవేట్ వాళ్ళు వచ్చి డ్రా చేసుకోవటం ఏంటి, గవర్నమెంట్ కూడా చెప్పకుండా అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. దీని ప్రకారం దిస్ ఈస్ బ్లాంట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 203. ఆర్టికల్ 203, 204 దేనికి సంబంధించింది? బడ్జెట్, అదే కన్సాలిడేటెడ్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన ఆర్టికల్స్ 2. 293 ఆర్టికల్ రాష్ట్రం అప్పులు తీసుకునే దానికి సంబంధించిన ఈ 3 ఆర్టికల్స్కి వ్యతిరేకం అని రాశారు. యాజ్ అన్ అడిషనల్ సెక్యూరిటీ ఫర్ ది ఎన్సీడీస్ బాండ్స్, అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ ఏ మేనర్ అన్హెడ్ ఆఫ్ ది టీడీపీ గవర్నమెంట్ ఆల్సో మోర్టిగేజ్డ్ మినరల్ వెల్త్, అంటే తాకట్టు కూడా పెట్టారు, విచ్ ఈస్ గవర్నమెంట్ ప్రాపర్టీ వర్త్ 1,91,000 crores for NCD bond issuance of aggregate value of 9,000 crores. అంటే మళ్ళీ తాకట్టు కూడా పెట్టారట. ఏమంటారు, మినరల్కి సంబంధించిన కొన్ని ఆస్తులను కూడా తాకట్టు పెట్టారట. మరి ఇంక డైరెక్ట్గా గవర్నమెంట్ ట్రెజరీ నుంచి తీసుకోవచ్చు అన్నప్పుడు మళ్ళీ ఇంక తాకట్టు ఏంటి అర్థం కాదు. ఇప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ తాకట్టు కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మార్టిగేజ్, రైట్? ఇప్పుడు నేను 100 రూపాయలు తీసుకున్నాను ఎవరి దగ్గర, ఇదిగోండి నేను తిరిగి ఇవ్వలేకపోతే ఇదిగో మా నాన్న అకౌంట్లో నుంచి తీసేసుకొని చెప్పి నేను డైరెక్ట్గా మా నాన్న అకౌంట్కి సంబంధించిన యాక్సెస్ ఇచ్చాను అనుకో, కావాలంటే మా నాన్న అకౌంట్లో తీసుకొని, మళ్ళీ తాకట్టు అవసరం లేదుగా, ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చానుగా ఒక పెద్ద అకౌంట్కి. మరి ఇక్కడ ఇది ఎందుకు జరిగింది? ఏపీఎండిసి వాళ్ళు అప్పు తీసుకొని
మేము తిరిగి కట్టకపోతే గవర్నమెంట్ కన్సాలిడేట్ ఫండ్ నుంచి డబ్బు తీసుకోండి అని, అది కాకుండా మళ్ళీ మోర్టగేజ్ ఆఫ్ మినరల్ వెల్త్ అని చేశారు అని జగన్ గారు రాశారు. మరి ఇదంతా జరిగిందా లేదు, జరిగి ఉండొచ్చు, అదే ఆయన ఎందుకు రాస్తారు జగన్ గారు? ఓకే, 9,000 crores ఇది ఒక పెద్ద స్కామ్ లాగా అనిపిస్తుందని జగన్ గారికి స్కామ్ అని రాయలేదు, బట్ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు రాశారు 9,000 జగన్మోహన్ రెడ్డి ఎల్లీస్ట్ 9,000 రూపీస్ స్కామ్ అని ఒక ఇంగ్లీష్ పేపర్ అతను రాశాడు. నేను అది చూసే వెళ్ళి ట్విట్టర్లో చూశాను దీన్ని. ఓకే, with such permission to access state consolidated fund and mortgage of government property of disproportionately huge value, one would imagine that these bonds are even more secure than the SDL, state development loans issued by the state government. ఓకే, ఇక్కడ ఏమంటారు, స్టేట్ కన్సాలిడేట్ గవర్నమెంట్కి యాక్సెస్ ఇవ్వటము, ప్రైవేట్ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వటం అనేది, అది కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని తాకట్టు పెట్టడం అనేది, మనం స్టేట్ డెవలప్మెంట్ లోన్ తీసుకుంటాం కదా, అవి మచ్చి బెటర్ కదా దీనికంటే అని రాశారనమాట. ఏపీఎండిసి NCDs were issued at a coupon interest rate 9.30%, అంటే 9.3% ఇంట్రెస్ట్ రేట్కి ఇష్యూ చేశారట, విచ్ ఈస్ 2.6% హయ్యర్ దాన్ ప్రివైలింగ్ SDL రేట్. ఇప్పుడు ప్రస్తుతానికి SDL స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఉంటాయి కదండి, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, ఆ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ కంటే 2.6% ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసి ఏపీఎండిసి తీసుకుందట. ఓకే, ఓవింగ్ టు ది హై ఇంట్రెస్ట్ రేట్, అడిషనల్ ఇయర్లీ బర్డెన్ on the APMDC to the tune of 235 crores and the term of NCDs is understood to be 10 years. Can NCBN గారు ఆన్సర్ టు as to who pocketed this? దీనివల్ల 235 కోట్ల రూపాయలు ఏపీఎండిసికి సంబంధించిన డబ్బులు ఎవరి పాకెట్లోకి వెళ్ళారు చంద్రబాబు గారు చెప్పండి అని అంటే, పాకెట్లోకి వెళ్ళాలితే అన్ని కంపెనీ అకౌంట్లోకే కదా పోతాయి, కంపెనీ అకౌంట్లోకి పోతాయి. ఇవన్నీ కంపెనీ అకౌంట్లో నుంచి ఇంకా ఎటు డైవర్ట్ అవుతున్నాయి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కంపెనీలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు డిబెంచర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆ డైరెక్ట్గా వచ్చి కంపెనీ అకౌంట్లో పెడతాయి డబ్బులు మొత్తం, అవి ఏ పాకెట్లోకి పోవు. ఆ కంపెనీ అకౌంట్లోకి పడ్డ తర్వాత అక్కడి నుంచి ఇక డిఫరెంట్ పాలసీస్, డిఫరెంట్ రూట్స్ తోటి డైవర్షన్ చేసుకుంటే చేసుకోవచ్చు కదా. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏం ఆన్సర్ చేస్తారో చూద్దాం దీని గురించి. With this NCD issuance, the total budget and off-budget borrowings availed and secured in this 13-month period by the TDP Alliance government exceed 50% what was borrowed by previous government for a 5-year. అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తీసుకున్న అప్పు కంటే 50% వీళ్ళు 13 నెలల్లోనే 5 సంవత్సరాలు వైసీపీ తీసుకున్న డబ్బులు అనేవి 50% అమౌంట్ ఆల్రెడీ 13 నెలల్లోనే దాటిపోయారు ఈ గవర్నమెంట్ అనేది నేషనల్ న్యూస్ ఛానల్స్ మొత్తానికి ట్యాగ్ చేసి జగన్ గారు ఒక ఇంగ్లీష్లో ట్వీట్ కొట్టారండి. దీన్ని నేషనల్ ఛానల్ వాళ్ళు 9,000 రూపాయల స్కామ్ ఎలిగేషన్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేషనల్ ఛానల్స్లో కొట్టారు. ఇది మ్యాటరు. థ్యాంక్ యూ, నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ.